ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంతోషం ఎర్తమోస్ ద్వారా సంతోషం ఎర్తమోస్కి సంక్రాంతికి ఉన్న రిలేటెడ్గా ఉన్న ఒక వీడియో అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ సంక్రాంతి అంటే మొదటిగా మనం వేసే పంటల్లో మొదటి పంట ఇంటికి వచ్చే సమయం. ఈ పంటల్లో ముందుకు వచ్చేసి వరి. ఈ చిన్నప్పటి నుంచి మనం చెప్పుకుంటూ ఉంటాం, ధాన్యం ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చిన తర్వాత ధాన్యం అమ్ముకున్న తర్వాత డబ్బు వస్తుంది, డబ్బు ద్వారా మనం పంట చేసుకుంటామని. అయితే ఈ ధాన్యం ఈ వరి వేసేటప్పుడు ఇంటికి చేరేంత వరకు ఈ జేసీబీలు ట్రాక్టర్లు ఎంతగానో ఉపయోగపడతాయో ఒక చిన్న సెంటెన్స్ ద్వారా చెప్పుకుందాం. ఈ పంట లెవెల్ చేసుకోవాలి, జేసీబీతో కానీ ట్రాక్టర్తో కానీ లెవెల్ చేసుకోవాలి. దాని తర్వాత చుట్టూరు గణాలు వేసుకోవాలి. అది జేసీబీతోనే వేసుకోవచ్చు, లేకపోతే డోజర్ పెట్టి వేసుకోవచ్చు. అంటే ఇక్కడ మన జేసీబీ ట్రాక్టర్ రెండు ఉపయోగపడ్డాయి. దాని తర్వాత చేనికి నీళ్ళు వచ్చే క్రమంలో పంట కాలు తీయాలి. అంటే ఇక్కడ మనం ఉపయోగించే జేసీబీ కూడా అక్కడ ఉపయోగపడుతుంది. దాని తర్వాత నీళ్ళు పెట్టిన తర్వాత ట్రాక్టర్ ద్వారా దమ్ము తొక్కించాలి. అంటే అక్కడ కూడా మన ట్రాక్టర్ ఉపయోగపడుతుంది. అంటే మనం మోటార్ ఫీల్డ్ అక్కడ ఒక పంటకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు చిన్నగా చెప్తా. మందు కట్టలు తీసుకురావడం కూడా ఇక్కడ మన వెహికల్ ఉపయోగపడుతుంది. అది ఏ వెహికల్ కానీ మోటార్ వెహికల్ అనేది ఉపయోగపడుతుంది. దాని నెక్స్ట్ వచ్చేసి మందు కట్టలు తీసుకురావడానికి బాగుంటేనే, కరుణించకపోతే అది ఒకవేళ తుఫాన్ వచ్చినా వాన వచ్చినా కాలాలు వచ్చి కొట్టకపోయినా సరే ఆ రైతు మళ్ళీ దాన్ని నిలబెట్టే పంటని సక్రమంగా చేసే క్రమంలో కూడా చేస్తూ ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ పంటని కోయటానికి కూడా ఇదివరకు జనబెట్టి కోసేవాళ్ళు, ఇప్పుడు ఇవి కోత మిషన్లు వచ్చినాయి. ఆ కోత మిషన్ కోత కోసేటప్పుడు ఆ ఒడ్డుల్ని ట్రాక్టర్ ద్వారానే ఇంటికి తీసుకెళ్ళటం కానీ, లేకపోతే ట్రాక్టర్లో ఇంటికి తీసుకెళ్ళి ఒక ఏరియాలో పోసిన తర్వాత ఆ ధాన్యాన్ని బస్తాలు ఎత్తడానికి కానీ, అంటే అక్కడ గోన సంచులని కూడా షిఫ్టింగ్, అంటే అవి ట్రాన్స్పోర్ట్కి కూడా ఇవి ట్రాక్టర్ మోటార్ ఫీల్డ్ లారీ కానీ ట్రాక్టర్ కానీ ఉపయోగపడుతుంది. సో దాని తర్వాత ఒడ్డుల్ని గోతాలకు ఎత్తిన తర్వాత రైతు ఇంటికి తీసుకెళ్ళటం కానీ, లేదా డైరెక్ట్గా మిల్లు దగ్గర తీసుకెళ్ళడానికి కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ కూడా మోటార్ వెహికల్ ఉపయోగపడుతుంది, అది ఏదైనా కానీ. దాని నెక్స్ట్ వచ్చేసి రైస్ మిల్ తీసుకెళ్ళిన తర్వాత ఆ రైస్ మిల్ తీసుకెళ్ళిన తర్వాత దాన్ని పాలిసి పెట్టడం అయిపోయిన తర్వాత మరలా దాన్ని ముడి బియ్యం ఒడ్ల నుంచి ముడి బియ్యం నుంచి పాలిష్ చేసి బియ్యాన్ని తయారు చేసి దాన్ని మరలా వేరు ప్రాంతాలకు తరలించడం కూడా ఇక్కడ మోటార్ వెహికల్ ఉపయోగపడుతుంది. ఆ ఒడ్లు అమ్మిన ద్వారా వచ్చే పంటని తీసుకొచ్చి ఇక్కడ మనం కుటుంబాలలో తీసుకొచ్చిన పంట వేయడానికి తీసుకొచ్చిన అప్పులను అన్నీ తీర్చుకుపోగా మిగిలిన వాటిలో సంతోషంతో తల్లి తండ్రులు పిల్లలు లేదా భార్య భర్తలు పిల్లలు కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండటానికి ఆ పంట ఉపయోగపడుతుంది. ఆ పంట కుటుంబానికి ఎంతైతే మనం తినటానికి ఈ పంట ఎంతైతే ఉపయోగపడుతుందో, మనకి ఆ పంట చేను దగ్గర నుంచి మన గృహం ఇంటికి చేరేంత వరకు ఈ మోటార్ వెహికల్ ఎంతోగానో ఉపయోగపడుతుంది. సో నేను ఏంటంటే ఈ పండగ పూట కూడా మీరు ఆ వాహనాలకు కూడా ఒక పూట రెస్ట్ ఇచ్చేసి వాటికి చెక్ చేసుకొని, అంటే చిన్న మెయింటెనెన్స్ చూసుకుంటూ వాటికి ఒక పూట రెస్ట్. వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసిన ప్రతి వీడియో మీకు రావాలంటే పక్కన ఉన్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీకు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.